జై మెహర్ బాబా. జై బాబా. ఓకే. జై బాబా. అందరికీ జై బాబా అండి. మన అదృష్ట భాగ్యం ప్రభు చరితం మళ్ళీ చదువుకునే భాగ్యం మెహర్ ప్రభు మనకిచ్చినందుకు మనందరి తరపున ఆయన కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజు ఎక్కడ ఉన్నామో ఒక్కసారి మననం చేసుకుని ఈ రోజు విషయంలోకి వద్దాం. మనం మెహర్ ప్రభు చరితం 2వ భాగంలో 1923 సంవత్సరంలో బాబా జన్మదినం చేసుకున్నారు. ఆ జన్మదినం జరిపిన రోజు ఆ విషయాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు ఎక్కడ ఆగాము అంటే బాబా జన్మదినం రోజున షేక్స్పియర్ నాటకం జూలియట్ సీజర్ ప్రదర్శించాలి అనుకుంటారు. కానీ వారి ప్లాన్ తారుమారైంది. ఎందుకంటే నాటకం రిహార్సల్స్ లో కొంతమంది తమ యాక్షన్ అతిగా చేస్తే మరికొంతమంది వాళ్ళ డైలాగులు మర్చిపోయారు. బాబాకు ఈ నాటకం నచ్చలేదు. అంటే రిహార్సల్సే నచ్చలేదు బాబాకి. దాంతో ఈ నాటక ప్రదర్శన రద్దు చేశారు అని నిన్నటి రోజు తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి మంజిల్లో నూతన దినచర్య అమల్లోకి వచ్చింది. నోటీసు బోర్డులో ఇలా రాశారు. అదేంటంటే కొత్త దినచర్య దీని ప్రకారం జరగాలి అని ఒక నోటీస్ బోర్డులో రాశారు. అదేంటంటే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఏదో ఒక ఆట ఆడటం. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంటకు గుత్తా సమావేశం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 3:30 వరకు విశ్రాంతి. సాయంత్రం 3:30 నుంచి 5 గంటల వరకు మళ్ళీ ఏదైనా ఆట. సాయంత్రం 6:30 నుంచి 7 గంటలకు రాత్రి భోజనం. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు భజన కీర్తనలు ఆలాపన. పూణే మండలి ఆ మర్నాడు ఉదయం వచ్చారు. వాళ్ళు రాగానే స్నానం చేయమని బట్టలు ఉతుక్కోమని చౌపట్టి బీచ్కి పంపారు. సముద్ర స్నానానంతరమే వారిని మంజిల్లోకి రానిచ్చారు. ఫిబ్రవరి 13వ తేదీన మంజిల్ వెనక భాగంలో మహాశివరాత్రి సందర్భంగా బాబా యొక్క 29వ జన్మదిన వేడుకల కోసమని పెద్ద పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి వరకు భజనలు చేశారు. బాబా మాత్రం ఎక్కువసేపు గనితో కలిసి మేడపైన గడిపారు. అర్ధరాత్రి దాటాక గనితో ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత గోప్యమైన విషయాలను గురించి బాబా మాట్లాడుతూ సహజము, అసహజము, సహజాతీతము అను 3 విధములైన ధర్మ సూత్రాల గురించి వాటిలో గల తారతమ్యాల గురించి చర్చించారు బాబా గనితో. అంటే ప్రకృతికి వ్యతిరేకంగా కాకుండా ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా పనిచేస్తుంటే వచ్చే ఫలితం సహజం. అసహజం అంటే ప్రకృతి విరుద్ధంగా పనిచేస్తూ ప్రకృతి ధర్మాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం అసహజం. ఇక సహజాతీతం అంటే సహజ మార్గాన్ని అనుసరించిన వెలువడే ఫలితాలు అసహజంగా ఉంటే అప్పుడు దాన్ని దైవికమని లేక సహజాతీత ఫలితమని అంటారని బాబా ఈ మూడిట్ల గురించి గనితో వివరించారు. ఫిబ్రవరి 15వ తేదీన ముంబైలో గుడ్డివారి కోసం దిక్కులేని వారి కోసం గాలింపు మొదలైంది. ఈసారి అలాంటి వారిని గుర్తించడంలో కఠినమైన నియమం పెట్టకపోవడం వల్ల మండలికి తగినంత మంది పేదవారిని ఎంపిక చేసి మంజిలికి తీసుకురావడంలో ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదు. పేదవారికి అన్నదాన కార్యక్రమం సాయంత్రం 4 గంటల దాకా జరిగింది. సుమారు 800 మంది భోజనం చేశారు. మండలి సభ్యులు బాబా ఆజ్ఞానుసారం చేపట్టిన 24 గంటల ఉపవాసం ఆ రాత్రి 9 గంటలకు ముగిసింది. బాబా మాత్రం ఎట్టి ఆహారం తీసుకోలేదు. కేవలం మజ్జిగ మాత్రం తాగారు బాబా. ఆ మర్నాడు ఉదయం పూణే నుండి వచ్చిన మండలి వారందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. మంజిల్లో ఉంటున్న సయ్యద్ జమేదారు కూడా వారితో పూనా వెళ్ళాడు. హైదరాబాద్ నుండి మౌలీ అబ్దుల్ వహీద్ ముంబైలో తన స్నేహితుని కోసం వచ్చి దాదర్లో గల ఒక మసీదులో ఉన్నాడు. అతడు ధ్యానం చేసుకుంటుంటే మంజిలి వైపు నుండి ప్రకాశవంతమైన కాంతి వస్తూ కనిపిస్తుంది అతనికి. ఆ భవనంలో దైవాంశ సంభూతుడైన వ్యక్తి నివసిస్తున్నట్లు అతడు భావించాడు. ఆ మన్నాడు ధ్యానంలో కూర్చుంటే మరింత ప్రకాశవంతమైన వెలుగు రేఖలు దర్శనమిచ్చాయి అతనికి. ఆ వెలుగులో మంజిల్ ఈమీం అనే అక్షరాలు కూడా కనిపించాయి. ఆనాడు అంటే ఫిబ్రవరి 16వ తేదీ ఇక మౌల్వి ఆ కాంతి చూస్తూ ఉండబట్టలేక మంజిల్ దగ్గరకు వచ్చి ఒక పక్కగా నిల్చున్నాడు.
గోడవారగా ఒక పక్కనే విస్మయ స్థితిలో ఎవరితోనూ మాట్లాడకుండా రాత్రంతా అలాగే నిల్చున్నాడు. ఆ మొన్నాడు మంజిల్ బయట ఉన్న ఈ కొత్త వ్యక్తిని బాబా గమనించారు. అతనెందుకు మౌనంగా గేటు బయట కాపలా కాస్తున్నాడో కనుక్కోమని గుస్తాజీని పంపారు బాబా. మౌల్వి తాను మసీదులో ధ్యానం చేస్తూ చూసిన వెలుగువైనం మంజిలి బయట నిల్చుని కూడా తానెంతో ప్రశాంతతను అనుభవిస్తున్నానన్న విషయాన్ని వివరించాడు. బాబా ఆజ్ఞానుసారం మౌల్వీని మున్షీ రహీం ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి భోజనం పెట్టించి మెహర్ బాబా అంటే ఎవరో తెలియజేశారు. రాత్రి మండలి భోజనం అయ్యాక బాబా గుత్తా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మండలి వారందరూ బాబాను ఒక ప్రశ్న వేశారు. చాలా మంది బయటి వాళ్ళు ఈ రోజు వచ్చిన మౌలిలాగా నీ యొక్క దైవత్వాన్ని అనుభవిస్తారు, గొప్ప వెలుగు రేఖలు చూస్తారు. మరి మేమేమో నీ మండలి సభ్యులమై ఉండి కూడా ఆ అదృష్టానికి నోచుకోలేదు, అంధకారంలో ఉంటున్నాం మేం, ఎందువల్ల అని బాబాని అడిగారు మండలివారు. మండలివారిని శాంతపరుస్తూ బాబా క్లుప్తంగా వారి సందేహాన్ని తీర్చే విధంగా ఇలా చెప్పారు. మెహర్ బాబా, కిరోసిన్ దీపాన్ని కింద పెట్టి వెలిగిస్తే ఏమవుతుంది? ఆ దీపం తన కాంతిని తన చుట్టూ వెదజల్లుతుంది. కానీ ఆ దీపానికి అతి సమీపంలో ఉండే ప్రాంతం, అంటే దీపపు నీడ పడ్డ చోటు, ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. మీరందరూ నాకు అతి సమీపంలో ఉన్నారు. గొప్పమైన గొప్పవైన వెలుగు రేఖలు చూడడం వల్ల ఏమిటి ఉపయోగం? ఒక రోజున మీ అందరికీ నేను నిజమైన వెలుగు ప్రసాదిస్తాను. తక్షణమే అంధకారం నుండి శాశ్వతంగా బయటపడతారు. ఆ అదృష్టం వద్దా మీకు? అన్నారు బాబా మండలితో. ఫిబ్రవరిలో బాబా తల్లి షిరీను, ఆయన పెద్దమ్మ దౌలా, దౌలత్ ఇరానీ, ఆమె సోదరి ఫ్రీని, మేనమామ కూతురు నాజా, గుల్మాయి ఇరానీ బాబా జన్మదిన వేడుకల సందర్భంగా ముంబై వచ్చారు. మంజిల్ మేడ పై భాగాన ఈ మహిళలందరికీ బస ఏర్పాటు చేశారు. వీరి కోసమని బాబా మేడ మీద ఉన్న తన గదిని ఖాళీ చేసి కింద మండలి భాగానికి మారారు. ఆ రోజు సాయంత్రం బాబా పెద్దమ్మ దౌలా వంట చేసింది. ఆ వంటకాలు బాబాకి నచ్చలేదు. జాడీలలో ఆమె తీసుకొచ్చిన పచ్చళ్ళు, ఇతర తినుబండారాలన్నీ సముద్రంలో పారవేయమని బాబా ఆదేశించారు. ఆమె రవ్వ, ఎండు ద్రాక్ష, బాదం, స్వచ్ఛమైన నెయ్యి వేసి ఆ వంటకాన్ని తయారు చేసింది. ఆ వస్తువుల కోసం కొంత అప్పు కూడా చేసిందామె. ఆమె పెద్ద తప్పేమీ చేయలేదు. కానీ బాబా చేతిలో అనవసరంగా దైవీ ఆగ్రహానికి గురైంది. మంజిల్లో కొంతసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. బాబా అరుపులు, మంజిల్లో ఆయన ముందుకు వెనక్కు వడివడిగా నడుస్తుంటే చేస్తున్న అడుగుల ధ్వని మినహా మరో శబ్దం మంజిల్లో వినబడలేదు. భయంతో స్త్రీ పురుష మండలి వణికిపోయారు. తమ గదుల్లోకి వెళ్లి గడియ వేసి మరీ దాక్కున్నారు. మెహర్ బాబా పులిలా గర్జిస్తున్నారు. కొద్ది రోజులుగా ఉపవాసం ఉన్నప్పటికీ ఆయన గొంతులో ఝంకారం ఏ మాత్రం తగ్గలేదు. గత కొద్ది రోజులుగా విరోచనాలు అవుతున్న సన్నగిలని బాబా బలం, ఆ ఆ బలాన్ని చూసి మండలి వారు ఆశ్చర్యపోయారు. అంత కోపంలో పూల తొట్టి తీసుకుని దౌలాపైకి బాబా విసిరేశారు. భయకంపితురాలైన దౌలా పరిగెత్తి వరండాలోకి దూకింది. బాబా విసిరిన పూలతొట్టి దౌలాకు తగలకుండా త్రుటిలో తప్పిపోయి ఇనుప ఓచలకు తగిలింది. దౌలా పొట్టిగా లావుగా ఉంటుంది. ఆమె ప్రహారీ గోడ దూకుతూ నేలపై పాకుతూ వెళ్లే దృశ్యం చూస్తూ బాబా పక నవ్వారు. కోపం ఎలా వచ్చిందో అలాగే మాయమైంది. వాతావరణం తేలికైంది. దౌలాతో మరి ఇతర మహిళలతో బాబా ప్రేమగా మాట్లాడారు. గత కొద్ది క్షణాల క్రితం బీభత్సంగా జరిగిన దాఖలాలు ఇట్టే మాయమయ్యాయి. బాబాకు ఆకస్మికంగా ఇంత కోపం రావడానికి తగిన కారణం ఉంది. బాబా తన పాదం విరిగినప్పుడు అసర్ సాహెబ్ గురించి మండలి వారికి చెప్తూ అతనెంతో దురదృష్టవంతుడని, వారం రోజుల్లోగా అతని గురించి విషాద వార్త అందుతుందని బాబా చెప్పారు. అతని దురదృష్టం గురించి బాబా ముందుగానే చెప్పినట్లు అదే రోజున, అంటే ఈ హడావిడి జరిగింది కదా, ఆ రోజునే అసర్ దగ్గర నుంచి లేఖ వచ్చింది. తాను తిరిగి వస్తానని ముందుగా వాగ్దానం చేసినప్పటికీ ఇక రాలేకపోతున్నానని రాశాడు బాబాకి ఉత్తరం. అంతేకాక
మరొక గురువును ఆశ్రయించాలనుకుంటున్నట్లు కూడా సూచనప్రాయంగా రాశాడు. మెహర్ బాబా బహిర్గతంగా దౌలాపై ప్రదర్శించిన ఆగ్రహం వాస్తవానికి అసలు లబ్ధి కోసం ఉద్దేశించినటువంటిది కావచ్చు. ఏది ఏమైనప్పటికీ దౌలా అదృష్టవశాత్తు బాబా ఆగ్రహాన్ని నిలదొక్కుకోగలిగింది. వెంటనే మాసాజిని బజారుకు పంపి సామాన్లు తెప్పించారు బాబా. జన్మదినానికి కావలసిన వంటకాలన్నీ తిరిగి దౌలా మాసి వండింది. మెహర్ బాబా జన్మదినం ఎంతో ఆనందంగా, ఘనంగా జరుగుతుందని ముందుగానే అనుకున్నదే. ఈ వేడుకలు ఫిబ్రవరి 19న జరపడానికి నిశ్చయమైంది. ఆ రోజు వచ్చేసరికి ఎందరో ఆహ్వానితులు మంజిలికి రావడం ప్రారంభించారు. అంటే అప్పుడు బాబా చెప్పినట్లుగా డేటు ఉండేది, లేదా క్యాలెండర్‌ని ఫాలో అయ్యేవారండి. ఆ ప్రకారం బాబా బర్త్‌డేస్ జరిగేవి. తర్వాత ఫిబ్రవరి 25 ప్రేమికులకి బాబా చెప్పుకోమన్నట్టుగా ఫిబ్రవరి 25 జరుగుతోంది. కానీ అప్పట్లో మాత్రం 19 చేశారట. 1923 ఫిబ్రవరి 19. ఎందరో ఆహ్వానితులు మంజిలికి రావడం ప్రారంభించారు. ఆహ్లాదకర వాతావరణంతో మంజిల్ నిండిపోయింది. మంజిలి ప్రాంగణాన్ని, కాంపౌండ్ గోడను, పందిరిని నావలు అలంకరించాడు. మంజిల్లోని ఖాళీ జాగాలో అందమైన మొక్కలు నాటారు. పూల తోరణాలు కట్టారు. బాబా కోసం ప్రత్యేకంగా ఒక నీలిరంగు సోఫాను తీసుకొచ్చారు. మున్ని ఆ సోఫాను కూడా ఎంతో అద్భుతంగా అలంకరించాడు. ఆనాటి దృశ్యం ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంది. పూల గుత్తుల నుండి వీచే పిల్లగాలులు, ఆ పిల్లగాలుల నుండి వెలువడిన అద్భుతమైన సువాసనలతో మంజిల్ ప్రాంగణమంతా గుబాళిచ్చింది. బాబాను సోఫాలో కూర్చోమంటే అనేకసార్లు ఏదో ఒక సాకు చెప్పి కూర్చోలేదు బాబా. ఎంతో బతిమాలగా పందిరి వేసిన ప్రాంతానికి వచ్చి నేలపై కూర్చున్నారు బాబా. ఎందరో పూల మాలలతో ఆయన్ని ముంచెత్తారు. సువాసనలు వెదజల్లే పూల గుట్టలు బాబా ముందుంచారు. బాబాకు ఇష్టం లేకపోయినప్పటికీ ఆయన స్నేహితులు, బంధువులు, అభిమానులు ఎన్నో అందమైన బహుమతులు తెచ్చారు. వాటిని బాబా అక్కడ హాజరైన ప్రజలకు పంచిపెట్టారు. తన మాట వింటారనే ఆశతో బాబా దగ్గరకు మున్షి వెళ్లి సోఫాలో కూర్చోమని బతిమిలాడాడు. కానీ బాబా ససేమిరా ఇష్టపడలేదు. దాంతో బాబా కూర్చున్న చోట్లోనే ఆయనకు పూలమాల వేసి మున్సి తృప్తి పడ్డాడు. సాయంత్రం సుమారు 200 మంది అతిథులు పూనా నుండి వచ్చారు. ఉస్మాన్ ఖాన్, అబ్దుల్ హరూన్ జఫర్, డాక్టర్ అబ్దుర్ రహమాన్ అంటే ఘని తమ్ముడు ఎలీం వారిలో ముఖ్యులు. పందిరిలోనే అందరితో కలిసి కూర్చుని బాబా భోజనం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చాలా బాగున్నాయని బాబా మెచ్చుకున్నారు. ఈసారి దౌలామాసిని బాబా అభినందించారు. రాత్రి భోజనాలయ్యాక కవ్వాలి కార్యక్రమం జరిగింది. పాటలు పాడేవారిని ముగ్గురిని పిలిచినా యాసిస్ అనే అతను ఒక్కడే చాలాసేపు హృదయానికి హత్తుకునేలా గానం చేసి బాబాను, మిగతా శ్రోతలను ఆనందింపజేశాడు. కవ్వాలి తెల్లవారుజామున 4:30 వరకు కొనసాగింది. దేదీప్యమానుడైన మెహర్ బాబా సన్నిధానంలో అందరూ హృదయపూర్వకంగా ఆనందించారు. మెహర్ బాబా ఆ మర్నాడు దౌలత్మాయి, గుల్మాయి, ఆమె కుమారుడు రుస్తుములతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నీ కూతురు ఫ్రీనిని రుస్తుంకిచ్చి వివాహం జరిపించడం నీకిష్టమేనా అని దౌలత్మాయిని బాబా అడిగారు. ఈ విషయమే కొద్ది నెలల క్రితమే అన్ని ఏర్పాట్లు జరిగాయి గాని దౌలత్మాయి తనకు అంగీకారమే అంది. ఆ రోజు మధ్యాహ్నం బాబా రుస్తుం ఫ్రీన్ల వివాహానికి సంబంధించి నిశ్చయ తాంబూలాలు లాంటి కార్యక్రమం మంజిల్ ఈమీములో నిర్వహించారు. దౌలత్మాయి, గుల్మాయి ఆనందించారు. రుస్తుం వివాహానంతరం తాను ఏదైనా ఒక గ్రామానికి కొద్ది కాలం వెళ్లాలని అనుకుంటున్నట్లు బాబా ప్రకటించారు. అహ్మద్ నగర్ ఊరి ఊరి పొలిమేరలో గల ఆరంగం గ్రామానికి వచ్చి అక్కడున్న తమ ఆస్తులను దర్శించమని గుల్మాయి అడిగింది బాబాని. బాబా కొంచెం బిడియంగా అలా ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నించారు. స్థానికంగా ఉండే గిలోరిషా అనే సాధు పురుషుడు నువ్వక్కడకు వస్తావని మాకు ఎప్పుడో చెప్పాడు బాబా అని గుల్మాయి బదులు చెప్పింది. ఆమె ఏమంటుందో అర్థం కానట్లు నటిస్తూ నీ మాటలు నాకు అర్థం కాలేదు అన్నారు బాబా. గుల్మాయి ఆ కథ ఇలా చెప్పింది. కొద్ది సంవత్సరాల క్రితం నా భర్త నా భర్త కైకుస్రుకి ఆరంగాం గ్రామంలో ఉన్న మిలిటరీ బేరక్స్ కు అధిక కాంతితో వెలిగే కరెంటు బల్బులు సరఫరా చేసే కాంట్రాక్టు దొరికింది. అహ్మద్ నగర్ నుంచి 6 మైళ్ళ దూరంలో ఆరంగాం గ్రామం ఉంది.
నా భర్త ఆ గ్రామం తరచూ వెళుతూ ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయ్యాక ఒక పెద్ద మనిషి ఆరంగంలో ఉన్న మిలిటరీ వారి భూములన్నీ కొన్నాడు. కానీ ఆ భూములు వ్యవసాయానికి పనికిరావని భావించి వాటిని అమ్మకానికి పెట్టాడు. ఆ బీడు భూములను కొనడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. అంటే బాబాకి చెప్తోంది మెహరాబాద్ స్థలం గురించి దౌలత్మాయి గుల్మాయి చెప్తోంది. గుల్మాయి చెప్తోంది. ఆ బీడు భూములు కొనడానికి ఎవరు ఇష్టపడలేదు. దాంతో ఆ భూమి యజమాని కైకూసును సమీపించగా ఆయన తన వ్యాపార భాగస్వాములను సంప్రదించాడు. అయితే వాళ్ళు కూడా ఈ భూముల్ని అటవీ భూములుగా పేర్కొంటూ కొనడానికి ఎలాంటి ఉత్సాహం చూపలేదు. కైకస్రు నా సలహా అడిగారు. అహ్మద్ నగర్‌కు చాలా దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి మనం ఎప్పుడు వెళ్తాం? ఆ భూములతో మనం ఏం చేసుకుంటామని నేను ఆశ్చర్యం ప్రకటించాను. ఏది ఏమైనప్పటికీ మా వారు భవిష్యత్తులో ఉపయోగపడగలదన్న ఉద్దేశంతో ఆ మొత్తం భూమిని కొన్నారు. అక్కడ ఉన్న భవనాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. క్రమేపీ అవి శిథిలావస్థకు చేరాయి. అక్కడేవైనా ఉపయోగపడే వస్తువులు ఉంటే వాటిని కాస్త స్థానిక గ్రామస్తులు దొంగిలించారు. ఆ తర్వాత ఆ భూముల్లో చిరుధాన్యాల సేద్యం చేపట్టి ఆ గ్రామ పెద్దను పర్యవేక్షణకు నియమించి మేము అప్పుడప్పుడు అక్కడ వెళుతూ ఉండేవాళ్ళం. హజరత్ మౌలా గిలోరిషా అనే ఒక మహమ్మదీయ సంతు అహ్మద్‌నగర్‌లో నివసిస్తూ ఉండేవాడు. అతను మా ఇంటికి అప్పుడప్పుడు భోజనానికి వస్తూ ఉండేవాడు. అతను అందరికీ దూరంగా, ఏకాంతంగా ఉండడానికే మొగ్గు చూపేవాడు. గుమిగూడిన జనం మధ్య ఉండడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. మాసాజీ అహ్మద్‌నగర్‌లో పనిచేస్తున్నప్పుడు ఆ సన్యాసి కోసం రొట్టె, వెన్న తీసుకెళ్తూ ఉండేవాడు. అలాగే కొన్నిసార్లు అతనికి స్నానం కూడా చేయించేవాడు. తన చివరి రోజులు ఆరంగం గ్రామంలో గడపాలనుకుంటున్నానని గిలోరిషా తరచూ చెప్పేవాడు. కానీ ఈ వృద్ధుడికి ఆ ప్రాంతం సరైనది కాదని భావించి నేను ఆయనతో వాదిస్తూ, హజరత్, నీకోసం అక్కడికి భోజనం ఎవరు తీసుకొస్తారు? ఆ అడవిలో నిన్ను ఎవరు పట్టించుకుంటారు అని అంటూ ఉండేదాన్ని. ఇక్కడ ఉన్న జనం నాకు ఉపయోగపడరు. వారి సహాయం కూడా నాకు అక్కర్లేదని గిలోరిషా కోపంగా అనేవాడు. ఆయన్ని గౌరవించే ధనవంతులైన కటిక వ్యక్తులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఈయన కోసం కొంత భూమి కూడా ఇవ్వదలిచారు. కానీ ఆరంగంలోని మా స్థలాన్నే ఎంచుకుని అక్కడే స్థిరపడతానని గిలోరిషా చెప్తూ ఉండేవాడు. ఒకరోజు అతను నాతో అన్నాడు, ఇదంతా బాబాతో చెప్తోంది గుల్మాయి. నీ స్థలంలో కొంత భూమిని నాకిచ్చి అందులో ఒక గదిని నా కోసం కట్టించు అన్నాడు. మరో సందర్భంలో నన్ను అక్కడికి తీసుకుపోండి, ఉపాసిని మహారాజు మెహర్ బాబాలను కూడా అక్కడికి తీసుకురండి అని అంటూ ఉండేవాడు. ఆ ప్రాంతానికి ఒక పవిత్ర సాధుఖానా, అంటే సాధువులు, సత్పురుషులు, యాత్రికులు ఆశ్రమిచ్చే ఆశ్రమంగా తయారు చేయండి అనేవాడు. నేను ఆయన మాటలు వినేదానిని. కానీ మా అత్తమామలు వింటే గొడవలవుతాయని ఆయన్ని అలాంటి మాటలు అనకుండా నివారించడానికి ప్రయత్నించేదాన్ని. ఆ తరిమిలా గిలోరిషాను ఒక ఏడాది చూడలేదు. ఒక రాత్రి కల వచ్చింది. ఒక పాత ఇంట్లో ఉన్న పూల తోటలో నేను కూర్చుని ఉన్నాను. బాగా ఆహ్, చుట్టబడిన ఒక చిన్న పిల్లవాడు, అంటే గుడ్డలతో చుట్టబడిన ఒక చిన్న పిల్లవాడు నా ఒడిలో ఉన్నాడు. నేను కిందకి చూస్తూ ఉంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు నాతో ఏదో చెప్తున్నారు. ఆ చంటి పిల్లవానికి చుట్టిన గుడ్డలను కొద్దిగా తొలగించి ఆ పిల్లవాని తలకేసి చూశాను. ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. ఆ పిల్లవాడి ముఖం గిలోరిషాను పోలి ఉంటుంది. ఈ పిల్లవాడు హజరత్ గిలోరిషా అని గట్టిగా అరిచాను. అమ్మా, నీవు కాస్తంత స్థలాన్ని నాకివ్వడం లేదు. నేను ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి అని ఆ పిల్లవాడు నాతో అన్నాడు. నాకు వెంటనే ఆరంగం గ్రామంలో ఉన్న స్థలం గుర్తుకు వచ్చి, హజరత్, ఆ స్థలాన్ని నీకిచ్చి వేస్తాను అని వాగ్దానం చేశాను. నేను మాట్లాడడం పూర్తయిన క్షణంలోనే మెలకువ వచ్చింది. నా కల గురించి నా భర్తకు చెప్పాను. ఆ సాధువు చాలా సంవత్సరాలుగా కొంత స్థలం ఇవ్వమని అడుగుతున్నాడని కూడా చెప్పాను. మా ఆయన కైకృసు నా వాగ్దానాన్ని నెరవేరుద్దాం అన్నారు. అదే రోజున గిలోరిషా కొంతమంది శిష్యులతో ఆరంగం వెళ్లి చిన్న స్థలం ఎంపిక చేసుకుని అక్కడ తన సమాధి నిర్మాణానికి ఏర్పాట్లు చేయమని తన శిష్యులకి చెప్పాడు. గిలోరిషా మాటలు విని ఆయన శిష్యులు ఆశ్చర్యపోయారు. నీ సమాధిని దర్శించడానికి, నమస్కరించడానికి అహ్మద్ నగర్ నుండి ఈ పల్లె ప్రాంతానికి ఎంతమంది రాగలుగుతారు? ఈ ప్రాంతం ఊరికి చాలా దూరంగా ఉండడమే కాకుండా
ఇక్కడ ఎవ్వరూ నివసించరని కూడా పేర్కొన్నారు శిష్యులు. మీరు చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. మీకేమీ తెలీదు. చాలా కొద్ది రోజుల్లో ఈ ప్రాంతమంతా యాత్రికులతో పెద్ద ఉద్యానవనంలా తయారవుతుంది. ఒక గొప్ప వ్యక్తి ఇక్కడికొస్తాడు. దాంతో ఒక రోజున ఈ ప్రాంతమంతా యావత్ ప్రపంచ ప్రజలకు చెందిన స్థలంగా రూపొందుతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది నన్ను ఇక్కడ ఎందుకు సమాధి చేయవలసి వచ్చిందో అని ఆ సన్యాసి తన శిష్యులకు వివరించాడు. ఒక రోజున ఆ సన్యాసితో కలిసి ఆయన ఎంపిక చేసిన స్థలం చూద్దామని వెళ్ళాను. ఒక తాపీ మేస్త్రి కూడా మాతో వచ్చాడు. ఆయన ఎంచుకున్న స్థలాన్ని ఆయన చెప్పినట్లుగా ఆయన సూచనల ప్రకారం కొలతలు తీసుకుని తగిన మార్పులు చేశారు. ఆ తర్వాత సన్యాసి నాకేసి చూసి, నేను మరణించాక నన్ను ఇక్కడకు బ్యాండ్ మేళాలతో తీసుకురండి. ఇక్కడనే నన్ను సమాధి చేయండి అన్నాడు. మీ మహమ్మదీయ అనుచరులు బ్యాండ్ మేళాలతో తీసుకురావడాన్ని అనుమతించరు అన్నాను నేను. నిజమే, అది నాకు తెలుసు. నేను చెప్పినట్లు చెయ్యి. ఎవరి మాటలు ఖాతరు చేయవద్దు. నాకు కులం, మతం అంటూ ఏమీ లేదని వాళ్ళతో చెప్పు అన్నారాయన. త్వరలో మెహర్ బాబా ఇక్కడికి వస్తారు. ఆయన ఇక్కడికి రాకపోవడమే నా సమాధి మీరు నిర్మించాలి. జరగబోయేవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా యథాతథంగా జరుగుతాయని హజరత్ చెప్పాడు. ఆయన కోరికను తూచా తప్పక నెరవేరుస్తానని నేను వాగ్దానం చేశాను బాబా అని గుల్మాయి ఈ కథను చెప్పింది. గుల్మాయి చెప్పిన ఈ కథ విని మెహర్ బాబా చాలా సంతోషించారు. ఆ సన్యాసి అభిలాష నెరవేర్చడానికి గుల్మాయికి అభ్యంతరం చెప్పలేదు. ఆ రంగం ఎప్పుడు వస్తున్నావని బాబాని గుల్మాయి అడిగితే బాబా నవ్వుతో నేను రావచ్చు, రాలేకపోవచ్చు అన్నారు. నీవు తప్పక రావాలి బాబా అంటూ గుల్మాయి పట్టుపట్టింది. చూద్దాం. ఇంతలో గిలోరిషా సమాధిని ఆయన కోరిక ప్రకారం కట్టండి అని బాబా బదులిచ్చారు. ఈ విధంగా బాబా బాహ్యంగా పనిచేస్తూ ఉంటారు. ఆయన ఆంతరిక కార్యక్రమం నిరంతరం యథాతథంగా సహజంగా కొనసాగుతూ ఉంటుంది. ఆయన మంజిల్లో ఉంటూ తన కొత్త ఆశ్రమం గురించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. గుల్మాయితో ప్రస్తుతం ఆయన జరిపిన సంభాషణ ద్వారానే ఆ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో అవతారుని చర్యల ప్రభావం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఆయన ఇచ్చ లేకుండా ఆకు కూడా కదలదు అన్నది అక్షర సత్యం. మొన్నాడు బాబా జన్మదినోత్సవాలకు విచ్చేసిన అతిథులందరినీ పంపించివేశారు. బాబా మండలితో మాట్లాడుతూ, నిన్న మీరందరూ బాగా అతిగా తినడం నేను చూశాను. ఆ ఆహారం బాగా జీర్ణం కావాలి, లేదంటే అనారోగ్యం పాలవుతారు అని అన్నారు బాబా వాళ్ళతో. దాంతో అందరూ మరొకసారి కవాతు చేయలేమేమో అని బెంగపడ్డారు. అహ్మద్ ఖాన్ బాబా ఆజ్ఞ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. తిన్నది బాగా అరగాలంటే నివారించగల మార్గం ఒకటే ఉంది. అదేమంటే ఈ రోజు మనందరం గట్టిగా నవ్వాలి. గట్టిగా హృదయపూర్వకంగా నవ్వితే ఆహారం బాగా జీర్ణమవుతుంది అని బాబా అన్నారు. అందరూ బాబా ఇచ్చిన ఇలాంటి అరుదైన సలహా విని సంతోషించి చాలా మంది ఎన్నో హాస్య కథలు చెప్పారు. బాబా ఆ కథలు వింటూ తన చిలుకలతో మండలి వారందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఫిబ్రవరి 20వ తేదీన మధ్యాహ్నం మంజిల్లో నోటీసు బోర్డులో ఈ కింద విధంగా రాసి ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య కాలాన్ని నేను అన్నపానాదులు తీసుకొనుటకు కేటాయించాను. ఈ మాదిరిగా 24 గంటల ఉపవాస కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా నిరంతరం కొనసాగుతుంది అని బాబా తెలియజేశారు. అంటే ఆ బోర్డు మీద రాయించారు. ఆ మర్నాడే మెహర్ బాబా తన భోజన సమయాన్ని మధ్యాహ్నం నుండి రాత్రి 7 గంటల నుండి 9 గంటలకు మార్చారు. ఆ 2 గంటల సమయంలోనే తాను భోజనం చేస్తానని, నీరు తాగుతానని, ముందు రోజు రాత్రి 9 గంటల నుండి మరునాడు రాత్రి 7 గంటల వరకు ఏమీ తిననని, నీరు కూడా తాగరని ప్రకటించారు మెహర్ బాబా. మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. బాబా వారి ప్రభుత్వం నుంచి గిలోరిషా సమాధి